ఈరోజు మనుషుడు నేను దూషించవచ్చు, నీ జీవితం ఇంతేరా, ఎదురు మాట చెప్పొద్దు, మౌనం ఉండు. మనుషుడికి నువ్వు ఇచ్చే రెస్పాన్స్ సైలెన్స్. నీ కన్నీరు, నీ బాధ, నీ వేదన దేవుని దగ్గర తీసుకెళ్ళు. ఇన్ఫ్యాక్ట్ కొన్నిసార్లు దేవుడు నిన్ను మనుషుల ద్వారా మాటలు అందిస్తాడు. ఎందుకు తెలుసా? నీ పరీక్ష ఫలం ఉందా, ఫలిస్తానికి ఆశ ఉందా, ఫలిస్తున్నావా? నువ్వు ఫలిస్తున్నావంటే దేవుడు నీ పక్షాన కార్యం జరిగిస్తాడు. నీవు ఫలించలేదంటే దేవుడు నీ పక్షాన కార్యం జరిగించడు. అందుకని కొంతమంది ఫలము లేక మాటలు ఉంటాయి, దేవుడు చేస్తాడు చూడు, దేవుడు చేస్తాడు చూడు, అక్కడ ఏం చేయడు. ఎందుకు? నీలో ఫలం లేదు కాబట్టి. కానీ మనుషులకి నువ్వేంటో నిరూపించుకున్నా, జస్ట్ సైలెంట్గా ఉండు. దేవుడి దగ్గరికి వెళ్ళి నీ హృదయాన్ని తెరు, ఆయన సన్నిధిలో కన్నీరు కార్చు. దేవా, ఈ మాటలు నన్ను బాధపరుస్తున్నాయి ప్రభువా, వారి మాటలు నా జీవితంలో సత్యం కానవద్దు, నీ మాట నా జీవితంలో సత్యం అవ్వాలి, నీ మాట నా జీవితంలో కార్యం జరిగించాలి, నీ మాట నా జీవితంలో స్థిరపరచబడాలి, నీవు నా పట్ల ఏదైతే ప్రకటించావో అది జరగాలి. మనుషుడు మాటలు అబద్ధమని నేను కొట్టేస్తున్నా, వాటిని నేను రద్దు చేస్తున్నా. అదే సమయంలో వారిని క్షమిస్తున్నా. వారు నేను ఎవరో తెలియక మాట్లాడుతున్నారు, నీకు నేను ఎవరినో తెలుసు, నా హృదయం ఏంటో నీకు తెలుసు, వారికి తెలీదు. కానీ ప్రభా, నా ఆశ ఒకటే, నా జీవితంలో నీ చిత్తం జరిగించవా? అడిగి చూడండి.